27 మార్చి 2025న ఎలిగేడు మండలం ముప్పిరితేట గ్రామంలో గౌడ కులానికి చెందిన 20 సంవత్సరాల యువకుడు సాయి కుమార్ ముదిరాజు కులానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారంలో పరువు హత్యగా గావించబడ్డ నేపథ్యంలో పేపర్ కథనాల మేరకు ఈరోజు 31 మార్చి 2025న పౌర హక్కుల సంఘం, తెలంగాణ ప్రజా ఫ్రంట్, విరసం, దళిత లిబరేషన్ ఫ్రంట్, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో 9 మంది సభ్యుల గల బృందం ఈరోజు ఉదయం ముప్పిరితోట గ్రామంలో ఉన్న హతుని ఏదైతే సాయి కుమార్ కుటుంబ సభ్యులను, తల్లి, తండ్రి, బంధువులను కలిసి సేకరించిన నిజ నిర్ధారణ వివరాలు. తల్లిదండ్రుల ప్రకారం, గ్రామస్తుల కథనం ప్రకారం సాయి కుమార్ గౌడ కులానికి చెందిన 10th పాస్ అయిన యువకుడు. తను కొరియర్ సర్వీస్గా వెహికల్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ముదిరాజు కులానికి చెందిన అమ్మాయి పెద్దపల్లిలో డిగ్రీ 2nd ఇయర్ చదువుతూ హాస్టల్లో ఉంటుంది. వీళ్ళు గత 2 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకునే ఒక నేపథ్యం కూడా ఉన్నది వీళ్ళ మధ్యలో. అయితే వీళ్ళ ప్రేమ వ్యవహారం గ్రామస్తులతో పాటు అబ్బాయి తల్లిదండ్రులకు, అమ్మాయి తల్లిదండ్రులకు కూడా తెలుసు. అబ్బాయి తల్లిదండ్రులతోటి అమ్మాయి ఫోన్లో మాట్లాడేది, నేరుగా కలిసేది. అబ్బాయిని కూడా అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ పెద్దమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా పెద్దపల్లి తీసుకొచ్చి బట్టలు కొనుక్కోవడం ఇది నేపథ్యం. ఆ గ్రామంలో గౌడ కులానికి చెందిన 5 కుటుంబాలు, అట్లాగే ముదిరాజు చెందిన కుటుంబాలు 5 కుటుంబాలు గతంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. 4 గౌడ యువకులు, 4 ముదిరాజు అమ్మాయిలు, ఒక గౌడ అమ్మాయి, ఒక ముదిరాజు అబ్బాయి, అంటే 5 కుటుంబాల మధ్యలో ప్రేమ వివాహం జరిగిన చరిత్ర ఉన్నది. ఇటువంటి చరిత్రలో ఇప్పుడు సడన్గా వాళ్ళ 2 కుటుంబాల మధ్యలో అంగీకారం ఉన్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఆ గ్రామంలో ఒక పెళ్లి సందర్భంగా ఈ అమ్మాయి తల్లి యొక్క ప్రోద్బలంతో చీకటి హరీష్ అనే వ్యక్తి, ఆ చీకటి హరీష్ వ్యక్తి కూడా గౌడ కులానికి చెందిన వ్యక్తే. ఆ వ్యక్తిని అమ్మాయి పెళ్లి చేసుకోవాలని, ఆ హరీష్ తోటి పెళ్లి కావాలి, హరీష్ పట్ల చనువుగా ఉండాలి అని ఇంకా చాలా వేధింపులు చేస్తే దాన్ని ఆ అమ్మాయి ఇష్టపడని నేపథ్యంలో అబ్బాయి సాయి కుమార్ తల్లిదండ్రులు కూడా చెప్పిన నేపథ్యం ఉంది. అయితే ఒకనాడు పెళ్లి బరాత్లో దాడి చేసింది అబ్బాయి మీద. ఆ దాడి చేసింది చీకటి హరీష్ నేతృత్వంలోనే. ఆ చీకటి హరీష్ దాడి చేసిన తర్వాత అబ్బాయి తండ్రి పోలీసులకు, జూలపల్లి పోలీసులకు 22 ఆగస్టు 2024 దాడి జరిగితే 23 నాడు పోలీసు జూలపల్లి పిఎస్లో కంప్లైంట్ చేసిండ్రు తలకు గాయాలని. తర్వాత వినాయక నిమజ్జనం సందర్భంగా కూడా ఈ సాయి కుమార్ను అంతమొందించాలని చెప్పేసి మరొకసారి దాడి చేస్తే 100కు డయల్ చేశారు. ఇది నేపథ్యం. గ్రామంలో చాలామంది పెద్ద మనుషులు, ముదిరాజు కులం పెద్ద మనుషులు, గౌడ కులం పెద్ద మనుషులు ఈ అబ్బాయికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఎప్పుడు దావతిస్తుంది అనే నేపథ్యం. అంటే ఇవన్నీ వివరాలు మనకేం చెప్తున్నాయంటే ఈ కులానికి సంబంధించిన జరిగిన ఇది హత్య కాదు, ఇది పరువు హత్య కాదు అనేది ఒక నేపథ్యం. అయితే మార్చి 27 నాడు తన సాయి కుమార్ బర్త్డే సందర్భంగా కుట్రతోటి సదయ్య అమ్మాయి తండ్రి సదయ్య, తల్లి సమత, వాళ్ళ మేనమామ రంగాపూర్కు చెందిన సారయ్యలు కుట్రతోటి చీకటి హరీష్ వాళ్ళ తండ్రి ప్రోద్బలం మల్లయ్యతోటి జరిగిన ఒత్తిడి మేరకే వీళ్ళ ఆ రోజు కరీంనగర్ తన బర్త్డే, సాయి కుమార్ బర్త్డే అని చెప్పేసి కరీంనగర్కి వెళ్ళడం జరిగింది. పెద్దపల్లిలో శివాలయం వీళ్ళు పోయి తిరిగి హాస్టల్లో దింపిపోతున్న సందర్భంలో అమ్మాయి తండ్రి సదయ్య అమ్మాయిని బెదిరించి ఎట్లయినా అబ్బాయిని హత్య చేస్తా అని చెప్పడం విషయాన్ని ఆ అబ్బాయి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. తర్వాత ఆ అబ్బాయి అలర్ట్ అవుతున్న క్రమంలో గ్రామంలో బర్త్డే అయిన సందర్భంగా నైట్ 27 నైటు ఆ స్కూల్ ఆవరణలో తన మిత్రులతోటి, బంధువులతోటి బీర్ తాగుతుంటే అక్కడికి సదయ్య డైరెక్ట్ టీవీఎస్ ఎక్సెల్లో పోయి తను డైరెక్ట్ తీసుకెళ్ళి ఆ హెడ్లైట్ ప్రాంతంలో గొడ్డలతో దాడి చేశాడు. ఈ గొడ్డలతో దాడి చేస్తే తను రక్షించుకోవాలని మేనత్త ఇంటి వైపుకి వెళ్తుంటే అక్కడికి వచ్చి 6-7 ఘాట్లు వేస్తే చనిపోవడం జరిగింది. ఇది నేపథ్యం. ఎందుకంటే అతను ఉద్దేశపూర్వకంగా తన అమ్మాయిని వాళ్ళు ప్రేమించుకున్నది తెలిసిన విషయం, మధ్యలో చీకటి హరీష్ ఏదైతే వాళ్ళకు పెళ్లి చేయాలనే ఒక కుట్రతోటి ఈ జరిగిన హత్యగా భావిస్తుంది పౌర హక్కుల సంఘం. ఇది పరువు హత్యగా కాదు, కులాంతర హత్య కానే కాదు. ఇది ఒక హత్య. ప్రేమించుకున్న 2 ప్రేమికులను ఇష్టాన్ని కొనసాగించకుండా వాళ్ళు పెళ్లి చేసుకుంటారని ఆమోదించిన తర్వాత హత్య జరిగిన హత్యగా భావిస్తుంది. ఈ హత్య జరగడానికి కూడా 2 కారణాలు. ఏదైతే వాళ్ళు పోలీసులకు గతంలో ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు సకాలంలో స్పందించలేదు. అంటే వాళ్ళు కూడా అబ్బాయి తండ్రి తరఫున కూడా వాళ్ళు తర్వాత పిటిషన్
ముందుకు తీసుకెళ్లే క్రమం చేయలేదు. తర్వాత గ్రామంలో మనకు తెలిసి ఏదైనా గ్రామంలో ప్రేమ వ్యవహారం జరిగిన తెలంగాణ ప్రభుత్వంలో గత కొద్ది రోజులుగా ప్రణయ్ తర్వాత అమృతల నేపథ్యంలో ప్రణయ్ని హత్య జరిగింది నల్గొండల. దాని తర్వాత మొన్ననే కోర్టు కూడా శిక్ష విధించింది. అంటే చాలా జరుగుతున్నాయి కులాంతర మతాంతర హత్యలు. వీటన్నిటి మీద ప్రభుత్వం ప్రధాన బాధ్యత వహించి ఒక జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయాల్సి ఉండే, కానీ ఇప్పటివరకు అటువంటి ఎక్కడ లేవు. ఇందులో కూడా ఆ గ్రామంలో ప్రేమ వివాహం జరుగుతుంటే ఆ గ్రామంలో ఉన్న ఈ అందరికి అంగీకారం తర్వాత 2 సార్లు దాడులు జరిగిన నేపథ్యం ఉంది. వాటి ఆ గ్రామంలో ఉన్న పోలీస్ ఏదైతే ఇన్ఫర్మేషన్కి సంబంధించి గ్రామ పోలీసు కావచ్చు, గ్రామ సర్పంచ్ కార్యంలో ఉన్న సెక్రటరీ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళు స్పందించని నేపథ్యమే ఇవాళ హత్య దాకా దారితీసింది. సో పౌర ప్రజా సంఘాలుగా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం ప్రేమ వ్యవహారాల పట్ల కులాంతర వ్యవహారాల పట్ల తక్షణమే ఒక టాస్క్ ఫోర్స్ లాంటి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. అది ఇప్పటికే చేయాల్సి ఉండే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, ఇతర అధికారుల ఆధ్వర్యంలో చేయాల్సి ఉండే, అది చేయలేదు. ఇందులో ఇప్పటికైనా అది చేయాలి. అట్లాగే మండల కేంద్రంలో తర్వాత గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా ఈ 3 లెవెల్లో కూడా ఒక కమిటీలను కాన్స్టిట్యూట్ చేసి అందులో ప్రజా సంఘాలతో పాటు మేధావులను కూడా కాన్స్టిట్యూట్ చేసి ఈ కులాంతర మతాంతర లేదా ప్రేమ వివాహాల పట్ల ఒక సానుకూల వైఖరి తీసుకొని రావాలి. ఎందుకంటే సమాజంలో ఓ విద్వేషపూర్వమైన వాతావరణం జరుగుతున్నాయి ఈ హత్యల నేపథ్యంలో. అది చేయాల్సి ఉండే. ఆ కుటుంబంలో గతంలో మొదట్లో అమ్మాయి 2016లో ఒక డెంగ్యూతో చనిపోయింది. డెంగ్యూ అంటే ప్రభుత్వం ఆ మధ్యకాలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం డెంగ్యూ వ్యాధి ప్రబలుతుంటే వాళ్ళు పట్టించుకోలేదు. దానివల్ల దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు నిర్ధారణ కమిటీ అన్నది ముప్పిడి గ్రామానికి వెళ్ళింది. పేపర్లలో కనబడ్డది ఏంటంటే పరువు హత్య అని, కులాంతర వివాహ హత్య అని. ఇది వాస్తవానికి కులాంతర వివాహ హత్య కాదు, పరువు హత్య కాదు. ఒకవేళ పరువు హత్యనే లేకుంటే కులాంతర వివాహ హత్య అయితే ఆ ఊర్లో 5 మర్డర్లు జరగాలి. మరి దీనికి ప్రధాన కారణం ఏంటిది అని అంటే 2 సంవత్సరాల నుంచి అమ్మాయి ప్రేమించుకుంటున్నారు. మరి ఇచ్చిపోతుల కాడ కూడా మాట్లాడుకున్నట్టుగా కనబడుతుంది. కానీ తల్లితోటి ఉన్న సంబంధాలు, హరీష్ అన్న వేరే వ్యక్తి గంజాయి మాఫియాలతోటి కలిసి ఉండే ఆ వ్యక్తి, అతడు ఇవాళకు 2 సార్లు అబ్బాయి పైన దాడి చేయించాడు. కావ్య వాళ్ళ తల్లికి అతనితో సంబంధాలు ఉన్నాయి కనుకనే, మరి తండ్రి అన్నవాడు తాగుబోతుకు బలి అయ్యాడు కనుకనే వాళ్ళ ఇంటికి అచ్చుకుపోకుండా సంబంధాలతోటి ఇవాళ ఈ హత్యకు పూర్తిగా పోలీసులు కూడా ఛేదించారు. ఏ రోజైతే 27 తారీఖు నాడు అబ్బాయికి 21 సంవత్సరం నిండుతుంది, పెళ్లికి ఆమోదం పొందుతారు. మరి ఆమోదం పొందితే హరీష్ అన్న వారికి ఈ అమ్మాయితోటి సంబంధాలు లేకుండా ఉంటే మరి వాళ్ళ అమ్మతోటి ఉన్న ఆ సంబంధాలతోటి ఎక్కడో బయటపడుతుంది. ఆ సంబంధాలు కలగాయనే ఆ నైపంతో పెద్ద ఇచ్చిన స్కెచ్ చేసి వాళ్ళ ఇల్లు ఎక్కడో ఉంటే బడి మీద పోయి కూర్చొని పూర్తిగా సెంట్రీగా వాళ్ళకందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మరి వాళ్ళ తండ్రి స్కూటీ మీద పోయి ఆ ఛాంపియన్ మీద దాడి చేయడం, ఇవన్నీ పెద్ద ప్లాన్ తోటే జరిగినట్టుగా కనబడుతుంది. మరి ఆ ప్రాంతంలో ఆ రామాలయం దగ్గర దాదాపు అందరూ ఆ ఊరికి సంబంధితమైన వాళ్ళు, జులాయిగా ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం అక్కడ తాగుబోతు గ్యాంగులు నడుతూ ఉంటాయి. మరి అక్కడ ఊరికి ఒక పోలీస్ అనే వ్యవస్థ ఉంటుంది. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఇంతకుముందు కూడా 2 సార్లు దాడి జరిగింది. దాని మీద కూడా పోలీస్ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడం ఏమైనా చర్య. అతి ముఖ్యంగా అబ్బాయి తల్లి తండ్రి ప్రత్యక్షంగా వీళ్ళు ఉన్నారు ఈ మర్డర్లో అని హరీష్ వాళ్ళ నాన్న వీళ్ళ పేర్లు రాయించినప్పటికీ, వాళ్ళ మీద కేసు నమోదు చేసినప్పటికీ కూడా వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం ఏమైనా చర్య. ఇప్పటికైనా కానీ పోలీస్ అధికారులు ఫోన్ను ట్రాప్ చేస్తే తల్లితోటి ఎన్నిసార్లు మాట్లాడిందో కావ్య వాళ్ళ తల్లితోటి ఆ విషయం బయటపడుతుంది, వెంటనే అరెస్ట్ చేయొచ్చు. ఇలా పికెటింగ్ చేయడం, ఎవరైతే దానికి సూత్రధారి ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర పికెటింగ్, పోలీసులు పారగాయడం అన్నది ఏమైనా చర్య. చనిపోయిన కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వంది. ప్రభుత్వం వాళ్ళ గురించి ఇంతవరకు కూడా ఆలోచన చేయకపోవడం ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా కానీ ఇలాంటి ఇల్లీగల్ కాంటాక్ట్లను ఇలా పరువు హత్య లేదా కులాంతర వివాహత్య అన్నది ఇది తప్పు. ఇప్పటికైనా కానీ దాని మీద సిట్టింగ్ చేస్తూ న్యాయ విచారణ జరిపించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి ఆ గ్రామంలో. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్నదమ్ములుగా ఆత్మీయంగా కలిసి ఉండే ఈ సమాజంలో ఈ కుట్రలను కుతంత్రాలను బహిర్గతం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము.